కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్లు వేసేసి సేమ్ ఇదే సైజులో ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ని స్టార్ట్ చేసుకోవాలి. నార్మల్గా నార్మల్ ఈ నెక్ పీస్ వేసేటైతే కనుక మనకి ఏమీ అవసరం ఉండదు. నెక్ ఇలా కొంచెం డిఫరెంట్ షేప్స్ తీసాము అంటే కనుక మనకి 2 విధాలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా లైనింగ్ పీస్ అయితే కనుక మనం అంటే చాలా ప్రాసెస్లు కుట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఎలా కుడతాము అనేది చూసేద్దాము. మనకి బకరం పీస్ వేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ నెక్ షేప్ని కట్ చేసాం కదా ఆల్రెడీ ఈ లైనింగ్ పీస్ మీద, సేమ్ ఇదే సైజులో ఇక్కడ నుండి ఒక 30 ఇంచు వెడల్పు ఉండేలా ఇంత సైజులో ఒక బకరం పీస్ని కట్ చేసి పెట్టుకొని, కట్ చేసుకున్న బకరం పీస్ని ఈ లైనింగ్ పీస్కి ఫస్ట్ పెట్టేసి ఐరన్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పీస్ అలానే ఫ్రంట్ పార్ట్ పీస్లు కూడా. ఫ్రంట్ పార్ట్ పీస్లో ఇక్కడ ఈ నెక్ దగ్గర వరకు, ఈ నెక్ దగ్గర ఇక్కడ నుండి ఈ షేప్ వరకు ఐరన్ కావాలి అనుకుంటే బకరం పీస్ని పెట్టి ఐరన్ చేసి తర్వాత మనం కుట్టి ఈ లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు. లేదు బకరం ఏమీ నాకు అవసరం లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా ఈ లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని కలిపేసి ఈ నెక్ షేప్ దగ్గర వరకు కుట్టేసి లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసేయచ్చు. కాకపోతే ఒకటి మనకి ఈ షేప్స్ ఏమైనా కరెక్ట్గా నీట్గా ఆ ఫినిషింగ్ ఎగ్జాక్ట్గా మనం ఎలా కట్ చేసామో అలానే రావాలి అంటే కనుక బకరం యూస్ చేస్తే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇప్పుడు నేనైతే ఈ షేప్లు కట్ చేసేసి ఒకేసారి ఐరన్ చేసేస్తాను. ఇలా ఈ నెక్కి సరిపడా బకరం పీస్ని ఐరన్ చేస్తాను ఈ లైనింగ్ పీస్కి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఈ పీస్కి పై వైపున ఈ లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ని పెట్టుకొని ఫస్ట్ ఈ నెక్ దగ్గర వరకు కుట్టు వేసేసి, కుట్టిన తర్వాత చిన్న చిన్న టక్స్ని పెట్టేస్తే మనకి ఈ నెక్ షేప్ నీట్గా తిరుగుతుంది. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి ఈ లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే మనకి ఈ బకరం పీస్ లోపలికి పోతుంది, చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలా ఈ బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర వరకు కుట్టిన తర్వాత చుట్టూ లైనింగ్ పీసు ఈ బ్లౌజ్ పీస్ని కలిపి జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్లు ఏమైనా ఉంటే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ పీసులను కూడా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీసులను కూడా రైట్ సైడ్ వచ్చేలా ఈ పీస్ని పెట్టుకొని ఈ పీస్కి పై వైపున లైనింగ్ పీస్ పెట్టి బ్యాక్ పార్ట్ ఎలా అయితే వేస్తామో సేమ్ అదే విధంగా ఈ నెక్ దగ్గర వరకు కుట్టేసి లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పీసుల్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పీస్కి ఈ నెక్ని స్టిచ్ చేసి ఈ లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేశాను. ఇలా మనం బకరం వేసుకుంటే ఈ నెక్ షేప్ మనం ఎలా అయితే కట్ చేసామో అలా నీట్గా షేప్ వచ్చేస్తుంది. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా జాయింట్ చేసి పెట్టేశాను. జాయింట్ చేసేసి ఈ ఎక్స్ట్రా పీసులన్నిటిని కట్ చేసుకోవాలి. ఇలా మనం ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్లో ఈ డాట్స్ వేసేసుకొని ఒకేసారి బ్యాక్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పీస్లో బ్యాక్ డాట్స్ అలానే బ్యాక్ బెల్ట్ వేశాను. ఇలా బ్యాక్ పార్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం అనుకున్నాం కదా నార్మల్గా వేసుకున్నట్టయితే కనుక నార్మల్గా ఇక్కడ మనం డాట్స్ పెట్టాం కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో 3 డాట్స్ వేసేసుకొని ఒకేసారి మనం షేప్ బెల్ట్ అలానే ఇక్కడి వరకు హుక్స్లు కాజాల్ బెల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రంట్ పార్ట్లో. ఒకవేళ ప్రిన్స్ కటింగ్ వేసుకోవాలి అనుకుంటే కనుక సేమ్ ఇది మనం ప్రాసెస్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్ ఒకటి వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ వేసిన తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక టక్స్ పెట్టాం కదా, ఈ టక్స్ దగ్గర నుండి ఇదిగోండి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ టక్స్ దగ్గర నుండి ఇలా క్రాస్గా ఈ మార్కింగ్ దగ్గర వరకు ఇలా పెట్టేసి క్రాస్గా ఈ మార్కింగ్ ఎక్కడైతే కనిపిస్తుందో ఈ కనిపించిన దగ్గర ఇలా రౌండ్గా ఇలా తీసేసి క్రాస్గా ఈ మెయిన్ డాట్ ఆల్రెడీ వేసాం కదా ఈ డాట్లోకి మనం కుట్టుని కలిపేసేయాలి. అప్పుడు మనకి ఇది చూడటానికి వచ్చేసి ప్రిన్స్ కటింగ్లా వస్తుంది. అలానే మనం కటింగ్ ఏమీ చేసుకునే అవసరం లేకుండానే మనకి ప్రిన్సెస్ కటింగ్లా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే నేను ప్రిన్సెస్ కటింగ్లా వేసేస్తున్నాను. ఇక్కడ నుండి ఫస్ట్ ఈ కుట్టు వేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం కుట్టు కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఈ హుక్స్లు కాజాల్ బెల్ట్ వైపున మనం నార్మల్గా ఎలా అయితే వేస్తామో సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్ వేసేసిన తర్వాత ఇక మిగిలిన ఈ డాట్ని కలిపేసుకొని ఇక్కడ ఒక డాట్ వేసేసుకొని ఆ తర్వాత షేప్ బెల్ట్ హుక్స్లు కాజల్ బెల్ట్ ఇవి మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఎలా జాయింట్ చేసుకోవాలి ఈ హుక్స్లు బెల్ట్లు కాజల్ బెల్ట్లు లేదంటే షేప్ బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలి అని డౌట్ వస్తే కనుక మన ముందు వీడియోస్లో ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ హుక్స్లు కాజల్ బెల్ట్ అనేది. ఒకసారి మీరు ఆ వీడియోస్లో చూస్తే ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే మనం ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని వరకు ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్లా వచ్చేలాగా
ఇలా డాట్స్ వేసేసి షేప్ బెల్ట్, హుక్స్లు, కాజల్ బెల్ట్ వేసాను. ఇలా ఫ్రంట్ పార్ట్ పీసుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ పీస్కి పైవైపున ఫ్రంట్ పార్ట్ పీసుల్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ 2 పీసుల్ని కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసేసుకొని ఒకేసారి హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్సే కాబట్టి కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్కి చివరిన అంచుని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా ఖర్చు కోసం, ఈ అంచుని వరకు ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసాను. ఇలా కుట్టు వేసిన తర్వాత మనకి హ్యాండ్ జాయింట్ చేయడం కోసం కొంచెం చిన్న పీస్ తగ్గింది కదా, ఈ తగ్గిన పీస్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అలానే లైనింగ్ పీస్ కూడా 2 పీసులని తీసుకొని చిన్న పీస్ని ఇక్కడ వరకు జాయింట్ చేశాను. ఇలా హ్యాండ్ పీసుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేసేసుకొని ఒకేసారి ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకొని మనకి ఒకసారి మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు తీసుకున్నాం కదా కొలతలు, ఆ కొలతల ప్రకారంగా ఒకసారి మార్కింగ్స్ పెట్టేసుకొని సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకి ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడం పూర్తవుతుంది. బ్లౌజ్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పీస్ కలిపి షోల్డర్స్ జాయింట్ చేసేసి ఒకేసారి హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఈ సైడ్స్ మన బ్లౌజ్కి లూజులకు సరిపడా సైడ్స్ జాయింట్ వేసేసుకుంటే మనకి ఈ మొత్తం బ్లౌజ్ని స్టిచ్ చేయడం పూర్తవుతుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ చిన్న హోల్లా పెట్టాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి 2 రకాలుగా పెట్టుకోవచ్చు. కావాలి అనుకుంటే ఒకవైపున బటన్ పెట్టేసి ఇంకొక వైపున రింగ్ పెట్టేసామంటే ఇక్కడ చక్కగా ఇలా బటన్ దగ్గరకు వచ్చేస్తుంది, అలా పెట్టుకోవచ్చు. లేదా డోరీస్ని కుట్టేసి ఈ 2 వైపులా డోరీ పెట్టేసుకుని చిన్న నాట్లా వేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేనైతే దీనికి డోరీస్ పెడదామని చెప్పి డోరీస్ని స్టిచ్ చేసి పెట్టేశాను. దీనికి వచ్చేసి ఇలా లోపల వైపు నుండి పెట్టేసి ఒకవైపున ఒక డోరీ, ఇంకొక వైపున ఇంకొక డోరీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ డోరీని జస్ట్ చిన్నగా వేసేసుకుంటే మనకి ఈ మొత్తం బ్లౌజ్ని స్టిచ్ చేయడం పూర్తవుతుంది. ఇలా ఈ నెక్ దగ్గర ఈ 2 డోరీస్ని స్టిచ్ చేసుకుంటే మనకి ఈ మొత్తం బ్లౌజ్ని కుట్టడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా అంటే చాలా ఈజీగా, చాలా సింపులే, మనకి కటింగ్ కూడా హెవీగా ఏమీ లేదు కదా, చాలా సింపుల్గానే మనం కట్ చేసుకొని లేటెస్ట్ స్టైల్లో ఉండేలా ఇలా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ వచ్చేస్తాయి. దానికి తోడుగా ఫ్రంట్ బోట్ నెక్ వచ్చేస్తుంది. బోట్ నెక్తో పాటుగా చిన్న కీ హోలు మనం ఎలా వేసుకోవాలి అన్నా సరే కంఫర్టబుల్గా ఉంటుంది. అలానే మనకి బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఫుల్ డీప్ నెక్. ఈ బ్లౌజ్ వచ్చేసి వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మనము శారీస్ మీదకి బాగా ఫ్యాషన్గా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఇలా ఈ మోడల్ బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, బ్యాక్ సైడ్లో నా రౌండ్ వచ్చేసి డీప్ రౌండ్, ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్, అలానే చిన్న కీ హోల్ వచ్చేలా ఫ్రంట్ ఓపెన్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా కూడా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.